హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది డబల్ ధమాకా అని కూడా చెప్పుకోవచ్చండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి రైతులకు మరో అప్డేట్ అయితే తీసుకువచ్చిందండి ఏపీ ప్రభుత్వము. ఎవరికైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా కేవలం ఈ రైతులకు మాత్రమే ఏపీ ప్రభుత్వం అయితే ఈ తేదీ నుండి ఒక్కో రైతు కూడా 15,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి. ఇంకా ఏ పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇంకా అప్డేట్ అనేది రాలేదు ఫ్రెండ్స్. ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఏమిటి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినంత మాత్రానే కాదు, కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేసేందుకు నాకు బూస్టప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. ప్రస్తుతానికి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రైతుల ఖాతాలో ఒక్కో రైతు కూడా 15,000 రూపాయలు వారి అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఈ డబ్బుల గురించి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతిపెద్ద పథకం రైతులకైతే రైతు బడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈ పథకం కోసం ఇప్పటి వరకు కూడా రైతులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా తీసుకురావడం లేదని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన అయితే చేశారండి. మన విజయ భారత్ 11 జిల్లాలు అయితే మనకు భారీ వర్షాలు కురవడం వల్ల 1,86,000 రైతుల ఖాతాలో అయితే డబ్బులు అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు పంట నష్టపరిహారానికి అయితే వేయడం అయితే జరిగిందండి మొన్న వర్షపాతం కారణంగా. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు కూడా 30 నుంచి 40,000 వరకు ఈ డబ్బులు అనేది వేస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి. వేసిన పంటను బట్టి ఎకరానికి 15,000 రూపాయలు ఈ విధంగా ఆర్థిక సాయం అందిస్తారు అని చెప్పడం అయితే జరిగిందండి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క రైతు కూడా. అలాగే రైతుల ఖాతాలో ఎకరానికి 4,000 రూపాయల నుంచి అలాగే 7,000 రూపాయల వరకు చొప్పున డబ్బులు అనేది విడుదల చేస్తామని అయితే జారీ చేయడం అయితే జరిగిందండి. ఈ డబ్బులు అనేది విడుదల వారీగా డబ్బులు విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి మన సీఎం గారు. ప్రతి ఒక్క రైతు కూడా ఈ డబ్బులు అనేది పడాలంటే కంపల్సరీగా ఈకేవైసీ చేయించుకోవాలండి. అప్పుడు ఈ పథకానికి అర్హులుగా ఉంటారండి. ఎవరైతే ఈకేవైసీ చేయించుకోరో అటువంటి రైతులందరికీ కూడా ఈ పథకం అనేది వర్తించదండి. కాబట్టి అందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలండి. అలాగే ఈ పథకం ఎలా అప్లై చేసుకోవాలంటే ఇంటి దగ్గర ఉన్న సచివాలయం పరిధికి వెళ్ళి అక్కడ ఒకటి అప్లికేషన్ ఫామ్ ఇస్తారండి. మేము ఇట్లా పథకానికి అప్లై చేసుకుంటున్నామంటే కాబట్టి ఆ అప్లికేషన్ తీసుకొని మీరు ఫిల్అప్ చేసినట్లయితే కనుక మీరు ఆధార్ కార్డు జిరాక్స్, ఆ అప్లికేషను, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ ఇచ్చే కనుక మీరు ఈ పథకానికి అప్లై చేసుకుంటే మీరు 1 నెల లోపల ఈ పథకానికి అనేది ఎలిజిబుల్ అవుతారండి. అప్పుడు ఈ పథకం అనేది మీకు వర్తిస్తుంది. అలా విడతల వారీగా ఈ డబ్బులు అనేది మీ అకౌంట్లో జమ అవుతాయని చెప్పడం అయితే జరిగిందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే నా వీడియో షేర్ చేయండి. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాము.